ఉదయకాల ప్రార్థన. మహాపరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్ప దేవ, మహోన్నతుడా, మహాగణుడవైన తండ్రి, సర్వ సృష్టిని నీ నోటి మాటతో సృష్టించిన గొప్ప తండ్రి, నీకు వేలాది స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నిత్యము వేవేల కోట్ల దేవదూతలచే పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతిగానాలచే ఆరాధించబడుచున్న గొప్ప దేవ, నీకు వేలాది స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మహోన్నతుడా, నిన్నటి దినమంతయు గత రాత్రి అంతయు మమ్మల్ని కాచి కాపాడి క్షేమకరమైన నిద్రను అనుగ్రహించి మరొక నూతన దినమును మాకు అందించినందుకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవ, ఈ ఉదయము మొదలుకొని రాత్రి వరకు మేము చేసే ప్రతి పనులలో, ప్రయత్నాల్లో, ప్రయాణాలలో మీరు తోడై ఉండండి తండ్రి. మీ దేవదూతలను మాకు ముందుగా కంచెగా కాపుదలగా ఉంచి ఈ దినమంతయు మమ్మల్ని నడిపించండి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాము. గొప్ప దేవ, ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. అవును తండ్రి, మేము నిన్ను ఎరుగక మా యొక్క అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారమై ఉంటుండగా తండ్రి దేవా, మేము నిన్ను ప్రేమించలేదు, నిన్ను వెతకలేదు. కానీ తండ్రి, మీరు మమ్మల్ని ప్రేమించి దేవా, మేము పాపంలోనే చచ్చి నరకానికి వెళ్ళకుండా మమ్మల్ని వెతికి దేవా, మమ్మల్ని రక్షించి పరలోకం వైపు మాకు మార్గాలు తెరిచిన గొప్ప దేవా, నీకు స్తోత్రాలు, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీతో కూడా మమ్మల్ని బ్రతికించి ఉన్న దేవుడవు తండ్రి, నీకు స్తోత్రాలు దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. యేసయ్యా, మమ్మల్ని తండ్రి మీరు ఏర్పరచుకోవడానికి జగత్ పునాది వేయబడక ముందే మమ్మల్ని ఏర్పరచుకొని మీ ప్రేమ చేత మమ్మల్ని నడిపిస్తున్న మీ యొక్క అమూల్యమైన ప్రేమకై, కృపకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. వారు చేస్తున్న పనులలో, ప్రయత్నాల్లో, వారి ప్రయాసలో మీరు తోడై నడిపించండి తండ్రి. నీకు వందనాలు దేవా. రక్షించబడని బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. రక్షణను, మారు మనసును అందించండి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. కుటుంబాల మధ్య గొడవలతో ఉన్న ప్రతి కుటుంబాన్ని దర్శించండి. ప్రేమ, సమాధానము, నెమ్మదిని దయచేయండి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని, ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మంచి ఆరోగ్యాన్ని అందించండి తండ్రి. నీకు వందనాలు దేవా. యవ్వన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. యవ్వనేచ్ఛలకు లోనై తండ్రి వారు పాపంలో పడి వెళ్ళకుండా మీరు సహాయం చేయండి. మీ ప్రేమను అందించండి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ దినమంతయు మాకు తోడై నడిపించండి. మా భారతదేశంను, తెలుగు రాష్ట్రాలను, ఇతర దేశాలను, ఇతర రాష్ట్రాలను కూడా జ్ఞాపకం చేసుకోండి. అధికారులను జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యం అందించి ప్రజలందరికీ క్షేమకరమైన పరిపాలన అందించుటకు మీరు కృప చూపించండి. సహాయము దయచేయమని పరిశుద్ధుడు నజరేయుడైన యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.